బ్రేకింగ్ చూస్తున్నాము. గుంటూరు పశ్చిమలో కిడ్నాప్ కలకలం రేగింది. విడదల రజనీ పేరుతో ఉన్న మహిళ కిడ్నాప్కు గురైంది. ఆ మహిళతో నామినేషన్ వేయించేందుకు టీడీపీ సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. మహిళను కిడ్నాప్ చేశారంటూ బంధువులు ఫిర్యాదు చేశారు. అయితే విడదల రజని అనే మహిళను ట్రేస్ చేశారు పోలీసులు. నగరంపాలెం పిఎస్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్టుగా ఆమె వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ఇదంతా అయిన తర్వాత పిఎస్ నుంచి ఆ మహిళను తీసుకెళ్లారు వైసీపీ నేతలు. మంత్రి విడదల రజని గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే పేరు గల మహిళ నామినేషన్ వేయడంతో ఈ కిడ్నాప్ కలకలం రేగినట్టుగా తెలుస్తోంది. ఆ సదరు మహిళను కూడా మనం స్క్రీన్లో చూడొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా స్పెషల్ కరస్పాండెంట్ నాగరాజు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏం జరిగింది అసలు? ప్రస్తుతం ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది? నామినేషన్ దాఖలు చేశారా లేదా? అసలు ఈ కలకలం రాగడానికి కారణం ఏంటి? గుంటూరు నగరంలోనే నగరంపాలెంకు చెందిన ఒక మహిళ పేరు విడుదల రజని. అయితే ఈ విడుదల రజని మంత్రిగా ఉన్న విడుదల రజని ఇప్పటికే నామినేషన్ వేయడం జరిగింది. నగరంపాలెంకు చెందిన ఏ మహిళ అయితే విడుదల రజని పేరుతో ఉందో ఆమెను నామినేషన్ వేయించేందుకు కూడా టీడీపీ శ్రేణులు సిద్ధం చేశాయన్న సమాచారం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఎవరైతే విడుదల రజని పేరుతో ఉన్న వారి బంధువులు కూడా ఆమెను టీడీపీ నేతలు తీసుకువెళ్ళినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేయడమే జరిగింది. వెంటనే పోలీసులు విడుదల రజనీ పేరుతో ఉన్న మహిళను అయితే ట్రేస్ చేసి స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఆమె ఎటువంటి నామినేషన్ అయితే దాఖలు చేయలేదు. ఆ తర్వాత ఆమెను పిలిచి పోలీసులు విచారించిన తర్వాత తాను ఇష్టపూర్తిగానే నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యాను, ఎవరు కూడా బలవంతం చేయలేదు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదంటూ కూడా పోలీసులు ఎదుట విడుదల రజని అనే మహిళ చెప్పింది. దీంతో పోలీసులు విడుదల రజని అనే మహిళను పోలీస్ స్టేషన్ నుంచి వారి బంధువులకు ఇచ్చి పంపించి వేశారు. అయితే కొద్ది దూరం వెళ్లిన తర్వాత వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది వచ్చి ఆమెను కారులో తీసుకువెళ్లడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీ మరొక వైపు వైసీపీ కూడా ఇరుపక్షాలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే విడుదల రజని పేరుతో మంత్రి ఇప్పటికే నామినేషన్ చేసి ఉండటం, అదే పేరుతో ఉన్న మహిళను కూడా తీసుకువచ్చి నామినేషన్ వేయించేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమయ్యాయని చెప్పేసి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తా ఉన్నాయి. వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా దీన్ని చాలా స్పష్టంగా, ఎందుకంటే నగరం పాలనలో ఒక మహిళ ఉందని తెలుసుకొని నిన్న సాయంత్రం నుంచి కూడా టీడీపీ నేతలు కొంతమంది ఆమెని అదుపులో ఉంచుకున్నట్లుగా కూడా ఆరోపించారు. అయితే పోలీసుల విచారణలో అటువంటిది ఏమీ లేదని తేలడంతోనే ఒకసారిగా పోలీసులు ఆ మహిళను అయితే వదిలిపెట్టడం జరిగింది. అయితే వదిలిపెట్టిన తర్వాత తిరిగి మహిళ చేత నామినేషన్ వేయించే అవకాశం ఉందని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు కూడా కొంతమంది ఆమెను ఫాలో అవడం జరిగింది. ప్రస్తుతం అయితే విడుదల రజని అనే మహిళ బంధువులకు అప్పగించిన తర్వాత పోలీసులు ఈ వివాదం మొత్తం కూడా సద్దుమణిగిందని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆ మహిళ ఎక్కడ ఉంది అనేది మాత్రం తెలియటం లేదు. నామినేషన్ దాఖలు చేసేందుకు 3 గంటల వరకు మాత్రం సమయం ఉంది. అయితే నామినేషన్ దాఖలు చేస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ప్రస్తుతం అయితే ఆమె ఎక్కడ ఉంది అనేది బంధువులకు అప్పచెప్పిన తర్వాత పోలీసులు మాత్రం ఎటువంటి కిడ్నాప్ జరగలేదని తేల్చారు కాబట్టి ప్రస్తుతం ఆ మహిళ ఎక్కడ ఉంది అనేది తెలియట్లేదు. 3 గంటల వరకు సమయం ఉంది కాబట్టి నామినేషన్ వేసేందుకు వస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రైట్ నాగరాజు.